డిప్లొమా ఇన్ బైబిల్ ఫస్ట్ ఇయర్, మాడ్యూల్ 2, లెసన్ 8, 8వ పాఠం. అపవిత్రాత్మ, పాపము చేసిన నరుల ఆత్మలు. అపవిత్రాత్మ, పాపము చేసిన నరుల ఆత్మలు. ఇప్పటి వరకు మనము అపవిత్రాత్మ అయిన అపవాదిని గూర్చి నేర్చుకున్నాం. అపవిత్రాత్మలైనటువంటి అపవాదిని వెంబడించిన దురాత్మల సమూహమును గూర్చి నేర్చుకున్నాం. ఇప్పుడు అపవిత్రాత్మలవుతున్నటువంటి పాపము చేసిన నరుల ఆత్మలను గూర్చి నేర్చుకోబోతున్నాం. అపవిత్రాత్మలవుతున్న పాపము చేసిన నరుల ఆత్మలు. ఇక్కడ ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, పరలోకమందున్న దేవుడు పరిశుద్ధుడు. ఆయనకు పాపమంటే పడదు. పాపము చేసిన వారు సేవకులైన కుమారులైన ఆయన విడిచిపెట్టడు. ఇది ప్రధానమైనటువంటి సూత్రం. పరమందున్న దేవుడు పరిశుద్ధుడు. పాపము చేసిన వారు సేవకులైన ఆత్మలైన కుమారులైన ఆత్మలైన ఆయన విడిచిపెట్టడు, శిక్షలోనికి పంపిస్తాడు. ఇప్పుడు పాపము చేసినటువంటి కుమారుల ఆత్మలు, నరుల ఆత్మలు, వీరిని గురించి మనం నేర్చుకుందాం. భూమి మీద మనుష్యులలో ఎవరైనా కానీ పాపము చేశారు అంటే వారు నాకు పిల్లలు కాదు, వారు అదుగో ఆ అపవాదికి పిల్లలు అని దేవుడు చెబుతున్నాడు. ఏమంటున్నాడు ఆయన? భూమి మీద ఎవరైనా పాపము చేస్తే, పాపమనగా ఏమిటి? ఆజ్ఞాతిక్రమము. దేవుడు ఇచ్చినటువంటి, దేవుడు జారీ చేసినటువంటి ఆజ్ఞను అతిక్రమిస్తే వారు నాకు పిల్లలు కాదు కానీ అపవిత్రాత్మకు లేక అపవాదికి పిల్లలు. వారు కూడా దురాత్మను పోలినవారే, అపవాది సంబంధులే అని దేవుడు తెలియజేస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఇలా పాపము చేసినటువంటి నరుల ఆత్మలను గూర్చి ఒక పదం ప్రయోగింపబడింది. ఆ పదం ఏంటంటే సర్ప సంతానము. ఏమిటా పదం? సర్ప సంతానము. ఆ పదానికి లిటరల్ మీనింగ్ మనం తీసుకోకూడదు. అంటే లిటరల్ మీనింగ్ అంటే పాముకు పుట్టామా అని కాదు. అపవాది అయిన వానికి ఒక పేరుంది, ఆది సర్పము లేక మహా ఘట సర్పము. వానిని వెంబడించారు అని అర్థం. సర్ప సంతానము అంటే అర్థం ఏంటి? అపవాదిని వెంబడించినవారు అని అర్థం. ఎప్పుడైతే అపవాది అడుగుజాడలలో మనుషులు నడుచుకుంటున్నారో వారికి దేవునికి మధ్య సంబంధం తెగిపోతుంది. వారు అపవాది సంబంధులుగా మారిపోతారు. వారు అపవాదికి పిల్లలుగా కనిపిస్తారు. చూద్దాం, పరిశుద్ధ గ్రంథం నుండి ఈ విషయమైనటువంటి వాక్య భాగాలను మనం చూద్దాం. బాప్తిస్మమిచ్చి యోహాను గారు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. అలా ప్రకటిస్తున్నటువంటి క్రమంలో ఆయన ఈ పదాన్ని ప్రయోగించారు, సర్ప సంతానమా అని. పాపాత్ములైనటువంటి మనుష్యులను చూచి ఆయన ఈ పదాన్ని ప్రయోగిస్తున్నారు. చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వాక్యాన్ని చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వాక్యం. అతడు అనగా బాప్తిస్మమిచ్చి యోహాను గారు, పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా. పరిసయ్యులారా సద్దూకయ్యులారా అని అనటం లేదు ఆయన. అందరిని చూచి ఒకే పదంతో ఆయన ఉద్దేశించి పిలుస్తున్నారు. ఏమని? సర్ప సంతానమా. అంటే మీరు అపవాదికి సంతానం, సాతాను సంతానం. అపవాదిని ఎప్పుడైతే మీరు వెంబడించారో, ఎప్పుడైతే మీరు పాపము చేశారో, మీరు వెంటనే సాతాను సంబంధులుగా మారిపోయారు, సర్ప సంతానం అయిపోయారు. దేవునికి పిల్లలం, అబ్రహాముకు పిల్లలు అని చెప్పుకోకండి, మీరు సర్ప సంతానం అయిపోయారు అని యోహాను గారు చెబుతున్నారు. సర్ప సంతానమా, మీకు ఎదురు చూస్తున్నది ఏంటి? సర్ప సంతానముగా మనుషులు మిగిలిపోతే వారి కొరకు ఎదురు చూస్తున్నది ఏమిటి? ఉగ్రత.
దేవుని ఉగ్రత, దేవుని కోపము, దేవుని యొద్ద నుండి వచ్చే శిక్ష, ఆ విషయాన్ని చెబుతున్నారు ఇక్కడ యోహాను గారు. సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు? రాబోయేది ఉగ్రత, రాబోయేది దేవుని కోపం. ఈ రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు అంటే అర్థం ఏంటన్నమాట? మీరు బుద్ధిని తెచ్చుకుంటే తప్పించుకుంటారు. దురాత్మల సమూహమునకు తప్పించుకునే అవకాశం లేదు, బుద్ధి తెచ్చుకునేటువంటి అవకాశం లేదు. అపవాదికి తప్పించుకునే అవకాశం లేదు, బుద్ధి తెచ్చుకునే అవకాశం లేదు. వారైతే కన్ఫర్మ్, నిత్య నరకాగ్నికి వారు కన్ఫర్మ్ అయిపోయారు. కానీ మీరు సర్ప సంతానం అయిపోయినా సరే, మీకు ఎవరైనా బుద్ధిని నేర్పించినప్పుడు మీరు ఆ నరకాగ్నిని తప్పించుకునేటువంటి అవకాశం కలుగుతుంది అని యోహాను గారు ఇక్కడ చెబుతున్నారు. కీలకమైనటువంటి సంగతి ఏంటిది? అపవాది పాపము చేశాడు, నిత్య నరకాగ్నికి నిర్ణయింపబడ్డాడు. దురాత్మల సమూహము, అపవాదిని వెంబడించినటువంటి దురాత్మల సమూహము పాపము చేశారు, వారు కూడా నిత్య నరకాగ్నికి నిర్ణయింపబడ్డారు. కానీ కుమారులైనటువంటి ఆత్మలు పాపము చేసి నిత్య నరకాగ్నికి నిర్ణయింపబడుతున్నటువంటి వేళ దేవుడు వీరిని రక్షించాలనేటువంటి ఉద్దేశంతో తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును లోకమునకు రక్షకునిగా పంపించాడు. ఆయనను ఎందరైతే ఇలా పాపము చేసిన వారు ఆయనను ఎందరైతే అంగీకరిస్తారో, ఆయన నామమందు విశ్వాసం ఉంచి తిరిగి మారిపోతారో, నిత్య నరకాగ్నిని, దేవుని ఉగ్రతను తప్పించుకోవాలనేటువంటి ఉద్దేశ్యంతో బుద్ధిని తెచ్చుకుంటారో వారు మరలా కాపాడబడుతున్నారు. వారు నిత్య నరకాగ్నికి వెళ్ళరిక. ఎవరైతే ప్రభువును విశ్వసించారో, ఎవరైతే అపవాదిని ఇంక వెంబడిస్తూ చివరి వరకు అనగా తమ జీవితకాలం అంతా పాపములోనే ఉండిపోతారో వారు నిత్య నరకాగ్నికి నిర్ణయింపబడుతున్నారు, వారు వెళ్ళిపోతారు. మీకు అర్థమవుతుందా? కనుక బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు ఏమంటున్నారు? సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు? మీరందరూ కూడా సర్ప సంతానంగా మారిపోయారు, అంటే అపవాదికి పిల్లలుగా మారిపోయారు అని ఆయన తెలియజేస్తున్నారు. అంటే ఎవడైతే పాపము చేస్తున్నాడో వాడు దేవుని సంబంధి కాదు, వాడు అపవాది సంబంధి. అపవాదికి కలిగేటువంటి ఆ ఘోర శిక్షే వారికి కూడా కలుగుతుంది. కనుక మారండి అనేది దేవుని యొక్క ఉద్దేశం ఇక్కడ, దేవుని యొక్క ప్రకటన ఇక్కడ. అలాగే యేసుక్రీస్తు ప్రభువు కూడా ఈ పదాన్ని ప్రయోగించారు, సర్ప సంతానమా. అపవాదికి పిల్లలు కనుక యేసుక్రీస్తు ప్రభువు కూడా ఈ పదాన్ని ప్రయోగించారు. చూద్దాం, మత్తయి సువార్తలోని 12వ అధ్యాయము 34వ వాక్యాన్ని చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వాక్యం. సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగు మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాటలాడును కదా. అసలు మంచి మాటలే మాట్లాడలేకపోతున్నారు యేసుక్రీస్తు ప్రభువు చుట్టూ ఉన్నటువంటి జనులు. వారు ఎలా కనిపిస్తున్నారు ఆయన దృష్టికి? సర్ప సంతానము. వారు దేవునికి పిల్లలు కారు, వారు దేవుని సంబంధులు కారు. ఎందుకంటే వారి హృదయం అంతా దేనితో నిండిపోయింది? చెడ్డ మాటలతో నిండిపోయింది. దేవుని వాక్యమునకు వారి దగ్గర చోటు లేదు. సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగు మంచి మాటలు పలుకగలరు? ఎలాగు మంచి మాటలు పలుకగలరు? మీ హృదయం అంతా చెడ్డ మాటలతో నిండిపోయింది. అంటే మీరు సర్ప సంతానం, మీరు అపవాదికి పిల్లలు, మీరు అపవాదిని వెంబడించుచున్నవారు. అలాగే మత్తయి సువార్త 23వ అధ్యాయము 33వ వాక్యాన్ని కూడా చూడండి. యేసుక్రీస్తు ప్రభువు ఇక్కడ కూడా ఈ పదాన్ని ప్రయోగిస్తున్నారు. ఇంకాస్త వివరణాత్మకంగా ఇక్కడ రాయబడింది. మత్తయి సువార్త 23వ అధ్యాయము 33వ వాక్యం. సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరెలాగూ తప్పించుకొందురు. తర్వాత రాబోయేది అదేనండి. ఇంకా సర్ప సంతానంగా ఉండిపోతే, పాపాత్ములుగా ఉండి తనువును చాలిస్తే, యేసుక్రీస్తు ప్రభువునందు రక్షణ నొందకయే ఈ జీవితమును ముగించుకుంటే నరక శిక్షను ఎలాగూ తప్పించుకొందురు? ఎలాగూ తప్పించుకొందురు? అసలు అవకాశం ఉందా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. మీరు సర్పములే, సర్ప సంతానము, సర్పములే మీరు. సర్ప సంతానం అంటే ఇంకా పాము పిల్లల్లా ఉండిపోయాం అనుకోకండి. పాము పిల్లలు కొంతకాలానికి ఏమవుతాయి?
పాములు అయిపోతాయి. సర్పపు పిల్లలు అలాగే ఉండిపోతాయండి, చిన్న చిన్న పిల్లల్లా ఉండిపోతాయండి. ఇలా 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 మెదులుతూ చిన్న పిల్లల్లా ఉండిపోతాయి ఎప్పటికీ. ఇంతింతై వంటెడింతై అంటుంటారు చూసారా, ఆ విధంగా ముదిరిపోతాయి. చిన్న పిల్లలు పెద్ద పెద్ద సర్పముల వలె ముదిరిపోతాయి. ఈరోజు మనుషులు అలా లేరా? పాపములో మనుషులు పరిపక్వం అయిపోయారు. పాపములో మనుషులు ఏమైపోయారు? పరిపక్వత. పాపం పండిపోయింది. అసలు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మనుషుల యొక్క ఆగడాలను చూస్తుంటే ఏమిటి వింత జనం, ఏమిటి ఘోర జనం, ఏమిటి వైపరీత్యం అని మనకు అనిపించడం లేదా? దుష్టులైనటువంటి పిల్లలు, చెరుపు చేయు పిల్లలు అని పరిశుద్ధ గ్రంథంలో వీరిని గూర్చి ప్రస్తావించబడింది. రక్షణను అందనటువంటి మనుషులు చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అలాగని బాప్తిస్మం తీసుకున్న వారు అందరూ కూడా దేవునికి పిల్లలుగానే బ్రతుకుతున్నారంటే లేదు. ఎవరి ఇష్టం వారిది అన్నట్టుగా బ్రతుకుతున్నారు. బాప్తిస్మం తీసుకున్న వారిలో కొందరు మాత్రమే దేవుని కొరకు నిలబడగలుగుతున్నారు. మిగిలిన వారు అందరూ పడిపోతున్నారు. మిగిలిన వారు అందరూ మరలా వెనక్కి మళ్ళీపోతున్నారు. నాగటి మీద చేయి పెట్టి మరలా వెనకతట్టు చూస్తున్నారు. లోకాశలలో మునిగిపోతున్నారు. వీరు సర్పములైపోయారు. సర్ప సంతానం అనేది పాత మాట, ఇప్పుడు సర్పములైపోయారు వీరు. సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకొందరు? ఏదైనా అవకాశం ఉందా? నరక శిక్షను తప్పించుకోవడానికి ఏమాత్రం అవకాశం లేదు. నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకొనగలరు అని యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. మనుషులు సర్ప సంతానముగా మారిపోవడం అనేది ఎప్పుడు ప్రారంభమైంది? ఈ ప్రక్రియ ప్రారంభ కాలంలోనే ప్రారంభమైంది. ఆది కాలంలో ప్రారంభమైపోయింది. అనగా ఆదాము హవ్వల దగ్గర ప్రారంభమైపోయింది. ఆదాము హవ్వలు ఆజ్ఞాతి క్రమమును జరిగించక మునుపు దేవునికి పిల్లలు, ఆజ్ఞాతి క్రమమును జరిగించిన తరువాత సాతాను పిల్లలు. సర్ప సంతానం, అపవాదికి పిల్లలు దేవుడు ఆనాడే తెలియజేశాడు. ఏనాడు? ఆదికాండం 3వ అధ్యాయంలోనే దేవుడు తెలియజేశాడు. ఇది యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత, లేక బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్పినటువంటి మాట, అప్పటికప్పుడు చెప్పినటువంటి మాట అనుకోకండి. దేవుడు ప్రారంభంలోనే తెలియజేశాడు ఈ విషయాన్ని. మీరు ఎప్పుడైతే పాపము చేస్తారో మీరు అపవాదికి పిల్లలు. నా పిల్లలు కాదు, మీరు అపవాదికి పిల్లలు అయిపోతారు. అయితే నా కుమారుడు వస్తాడు, కొందరిని బ్రతికిస్తాడు, కొందరిని రక్షిస్తాడు. వారు తెలుసుకుంటారు, ఆ మాయను గ్రహిస్తారు, ఆ మోసాన్ని తెలుసుకుంటారు, బయటపడతారు. కానీ మిగిలిన వారందరూ కూడా నాశనంలో ఉండిపోతారు. చూడండి, దేవుడు ప్రారంభంలోనే చెప్పినటువంటి వాక్య భాగాన్ని చూడండి. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వాక్యాన్ని చూడండి. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వాక్యం. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. ఎవరితో చెబుతున్నాడు దేవుడి మాటలు? ఆది సర్పము, సాతాను, మహాఘట సర్పం. ఎవరైతే ఆదాము హవ్వలను మోసగించారో ఆ ఆది సర్పముతో దేవుడు చెబుతున్నాడు. ఏమంటున్నాడు చూడండి. నీకును స్త్రీకిని, నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును. నీ సంతానం ఎవరు? పాపము చేసిన వారు. మరి స్త్రీ సంతానం ఎవరు? యేసుక్రీస్తు ద్వారా జన్మించిన వారు. యేసుక్రీస్తు శరీరమును బట్టి మరియకు కుమారుడిగా ఎంచబడను కదా, స్త్రీ సంతానం ఆయన. సర్ప సంతానమునకు, యేసుక్రీస్తు ప్రభు యొక్క సంతానమునకు, యేసుక్రీస్తు ప్రభు ద్వారా విశ్వాసం ఉంచినటువంటి ప్రజలకు వైరము కలుగుజేతును. వైరము, మీ ఇద్దరికి యుద్ధం ఉంటుంది. మీరేమో దుష్టత్వంలో ఉంటారు, వారేమో నీతి కొరకు పోరాడుతూ ఉంటారు. మీరేమో నరక శిక్షకు తరలిపోతూ ఉంటారు, వారేమో పరలోకానికి నిర్ణయింపబడుతూ ఉంటారు. మీ ఇద్దరికి వైరం ఉంటుంది. అది నిన్ను తల మీద కొట్టును. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. ఆయనను ధరించుకున్నటువంటి దేవుని పిల్లలు నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. వారిని నీవు శోధనలకు గురి చేస్తావు, మడిమ మీద కొడతావు. కానీ వారు కొట్టారంటే నీ తల మీద కొడతారు, నిన్ను చంపేస్తారు, నీ ఉనికి లేకుండా చేస్తారు వారు.
వారే నా పిల్లలు అని దేవుడు ప్రారంభంలోనే చెప్పాడు. ఈ సర్పసంతానపు ప్రస్తావన ప్రారంభంలోనే వచ్చేసింది. ఎవరైతే నరులు దేవుని కుమారులు పాపమును చేస్తారో వారు అపవాదిని వెంబడించిన వారుగా మారిపోతున్నారు. వారు అపవాదికి సంతానముగా కనిపిస్తున్నారు. అపవాదికి సంతానం ఎక్కడికి వెళ్ళిపోతారు? నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతారు. అపవాదిని వెంబడించినటువంటి దురాత్మల సమూహము నిత్య నరకాగ్నికి, అపవాదిని వెంబడించినటువంటి కుమారుని ఆత్మల సమూహము కూడా నిత్య నరకాగ్నికే. వీరంతా కూడా ఒకే బ్యాచ్. ఈ బ్యాచ్ అంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోతుంది? నిత్య నరకాగ్నికి, నిత్య శిక్షకు వెళ్ళిపోతుంది. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వాక్యం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వాక్యంలో వీరందరూ కూడా నిత్య శిక్షకు తరలింపబడతారని యేసుక్రీస్తు ప్రభువు తెలియజేస్తున్నారు. చూద్దాం. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారలారా, శపింపబడిన వారలారా. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వాక్యంలో దేవుడు దీవిస్తున్నాడా శపిస్తున్నాడా? శపిస్తున్నాడు. శపిస్తున్నాడు. నీ సంతానానికి, స్త్రీ సంతానానికి వైరము కలుగు చేతును, అది లేక ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడిమ మీద కొట్టుదు అని దేవుడు శపిస్తున్నాడు. అక్కడ శపిస్తున్నాడు. కనుక అపవాది శపింపబడినవాడు, అపవాదిని వెంబడించిన దురాత్మల సమూహము శపింపబడిన వారు, అపవాదిని వెంబడించిన కుమారుని ఆత్మలు కూడా శపింపబడినవారు. కనుక ఇక్కడ వ్రాయబడిన మాటలు చూడండి. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి ఇక మీకు ప్రభువుతో పని లేదు, న్యాయాధిపతితో పని లేదు, నన్ను విడిచి అపవాదికిని, వాడిని వెంబడించారు కదా మీరు, అక్కడ కూడా వాడితో పాటే ఉండండి, నిత్య నరకాగ్నిలో వాడితో పాటే ఉండండి. అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి, నిత్యాగ్నిలోనికి పోవుడి. మీకు పరలోకములో ఇక చోటు లేదు. కుమారుని ఆత్మలైన ఆ మహాభాగ్యమును మీరు పోగొట్టుకున్నారు. దేవదూతలు ఎలాగైతే తమ ప్రధానత్వమును నిలుపుకోలేకపోయారో, కుమారులైనటువంటి మీరు కూడా మీ ప్రధానత్వమును నిలుపుకోలేకపోయారు. గనుక ఇదిగో అపవాది పోయినట్టుగా, వాడిని వెంబడించినటువంటి దురాత్మల సమూహం పోయినట్టుగా, వారికి సిద్ధపరచబడినటువంటి నిత్యాగ్నిలోనికి మీరు కూడా పొండి. మీరు కుమారులైనంత మాత్రాన మీకేమీ ప్రత్యేకమైనటువంటి మినహాయింపు లేదు. మీరు కూడా వారి వలె పొండి, నిత్యాగ్నిలోనికి పోవుడి. ఎందుకంటే పాపము చేసిన ప్రతి ఒక్కరూ కూడా నిత్యాగ్నిలోనికి వెళ్ళాల్సిందే. ఇంత పరిస్థితి ఎందుకు వచ్చింది? పాపము చేయుట వలన. ఇదంతా దేని వలన వచ్చిందండి? కారణం ఏంటంటే, ప్రధానమైన కారణం ఏంటంటే, ఎవరు ఎవరిని బలవంతంగా ఎక్కడికి పంపించరు. మనిషి తన చేతులార చేసుకున్నదే ఇది పాపము. పాపమునకు లొంగిపోయాడు, పాపము చేత ఆవహింపబడ్డాడు, పాపమునకు దాసుడైపోయాడు. మరణము మనిషిని కబలించింది. జాగ్రత్త, పాపం అంటే చాలా భయంకరమైనది. పాపము వలన దేవునితో సంబంధం తెగిపోతుంది. పాపము వలన అపవాదితో సంబంధం పెరిగిపోతుంది. పెనవేసుకుంటారు అపవాదితో, మీరు దేవునితో దూరం అయిపోతారు. నిత్య రాజ్యాన్ని మీరు కోల్పోతారు, నిత్య నరకాగ్నికి ఆహుతైపోతారు. జాగ్రత్త, పాపమును గూర్చి దేవుడు రాయించిన మాటలను ఇప్పుడు చూడండి. మీరు హెబ్రీయులకు పౌలు గారు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 17వ వాక్యాన్ని చూడండి. హెబ్రీయులకు పౌలు గారు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 17వ వాక్యాన్ని మీరు చూడండి. ఎవని మీద దేవుడు కోపగించెను, ఎవరంటే దేవునికి ఇష్టం ఉండదు, ఎవరి మీద దేవుని యొక్క ఉగ్రత నిలుచును అని మనము ప్రశ్నించగానే ఆ ప్రశ్నకు సమాధానం ఏంటో తెలుసా? పాపము చేసిన వాని మీద. దేవుడు పరిశుద్ధుడు, ఆయన దగ్గర పాపమునకు ఇసుమంత కూడా చోటు లేదు, స్థానం లేదు. కనుక వ్రాయబడినటువంటి ఒకనొక చక్కని వాక్య భాగాన్ని ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. పౌలు గారు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 17వ వాక్యాన్ని చూడండి. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను. ఎవరి మీదండి ఆయన 40 ఏండ్లు కోపగించాడు? పాపము చేసినటువంటి ఇశ్రాయేలీయుల మీద. నీతిమంతుల మీద కోపగించాడు ఆయన.
ఇశ్రాయేలీయులు నీతిమంతులుగా ఉన్నప్పుడు ఆయన కోపగించుకున్నాడా? ఇశ్రాయేలీయులు నీతిమంతులుగా బ్రతికినప్పుడు వారి మీద ఆయన ఉగ్రతను చూపించాడా? ఒకనాడు ఇశ్రాయేలీయులను ఏర్పరచుకున్నది ఆయనే, అల్లారు ముద్దుగా వారిని కాపాడుకున్నది ఆయనే. ఐగుప్తీయుల బానిసత్వంలో వారు విపరీతమైనటువంటి శ్రమను అనుభవిస్తున్నప్పుడు వారిని జ్ఞాపకం చేసుకొని వారి మొరను ఆలకించి వారి కొరకు ఒక నాయకుడిని పంపించి అద్భుతముల చేత, సూచక క్రియల చేత, మహత్కార్యముల చేత వారిని చాచిన చేతితో, బాహుబలముతో బయటకు రప్పించింది పరమందున్న దేవుడే. కానీ అదే ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే పాపమును జరిగించారో వారు దేవునికి దూరం అయిపోయారు. పాపము చేసిన పిదప వారు అపవాదికి పిల్లలైపోతారు. వారు సర్పసంతానంగా కనిపిస్తారు. వారెంతటి వారైనా సరే, వారు ఇశ్రాయేలీయులైనా అన్యజనులైనా ఎవరైనా సరే పాపము చేస్తే దేవునికి వారికి సంబంధం తెగిపోతుంది. వారు అపవాదికి సంతానం అయిపోతారు. అపవాదిని వెంబడించుచున్నవారు అయిపోతారు. అందుచేత వ్రాయబడిన మాటలను చూడండి. ఎవరి మీద కోపగించాడు దేవుడు? మంచివారి మీద, సత్యవంతుల మీద, నీతిమంతుల మీద కాదే. ఈరోజు చాలామంది తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇశ్రాయేలీయులను దేవుడు ఏర్పరచుకున్నాడు, ఆ తర్వాత అదే ఇశ్రాయేలీయులను దేవుడు శత్రువులకు అప్పగించేశాడు, అదేం దేవుడయ్యా అంటూ ఉంటారు. ఏం దేవుడు నీకు అర్థం కాలేదు. ఇంకా ఆయనలోని పరిశుద్ధత నీకు అర్థం కాలేదు. అపరిశుద్ధుడు కదా, నీకు అర్థం కాదు. ఆయన పరిశుద్ధతకే చోటిస్తాడు. పరిశుద్ధతకే ఆయన దగ్గర స్థానం ఉంది. ఎంతటి వారైనా సరే, వారు దూతలైనా, వారు కుమారులైనా, సేవకులైన ఆత్మలైనా, కుమారులైన ఆత్మలైనా, ఎవరు పరిశుద్ధతను ప్రేమిస్తారో, ఎవరు పరిశుద్ధతను హత్తుకుంటారో వారు దేవునికి దగ్గరవుతారు. వారు దేవుని దగ్గర నివసిస్తారు. ఎవరు పరిశుద్ధతను విడిచిపెట్టేస్తారో, ఎవరు పాపమును ప్రేమిస్తారో వారు అపవాదికి పిల్లలైపోతారు. వారు అపవాది సంబంధులుగా మారిపోతారు. అందుచేతనే ఇక్కడ వ్రాయబడిన ఈ చక్కని సమాధానాన్ని చూడండి. దేవుడు పరిశుద్ధ గ్రంథములో మనకు సమాధానాన్ని దయచేశాడు. ఇదిగో, ఎవరి మీద ఆయన 40 ఏండ్లు కోపగించెను, వారికి వాగ్దత్త దేశాన్ని ఇంకా ఇవ్వకుండా 40 ఏండ్ల పాటు, 40 సంవత్సరములు వారిని అరణ్యంలోనే ఉంచాడు దేవుడు. ఎందుకు అంటే 40 ఏండ్ల పాటు వారు పాపములు జరిగించారు. 40 ఏండ్ల పాటు వారు పాపములు జరిగించారు. మీ అందరికీ కూడా 40 ఏండ్ల పాటు దేవుడు వారిని అరణ్యంలోనే తిప్పేశాడు. అరణ్యంలో ఆయన వారి మీద కోపం ఉంచుకున్నాడనేటువంటి విషయం మాత్రమే కనిపిస్తుంది. కానీ 40 ఏండ్ల పాటు వారు పాపము జరిగించారన్న విషయం మీకు కనిపిస్తుందా? అందుచేతనే ఈ వాక్య భాగం రాయబడింది. ఎవరి మీద ఆయన 40 ఏండ్లు కోపగించెను? చూడండి, పాపము చేసిన వారి మీదనే కదా. వారు పాపము చేయకపోతే దేవునికి ఏమైనా కోపం ఉంటుందా? పాపము చేసిన వారి మీద, పాపము చేసిన వారి మీద ఆయన కోపగించుకున్నాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన దగ్గర పాపమునకు చోటు లేనేలేదు. ఎప్పుడైతే వారు పాపము చేశారో వారందరూ కూడా అపవాది సంతానంగా కనిపిస్తున్నారు. వారందరూ కూడా సర్ప సంతానం అయిపోయారు. సర్పములు సర్ప సంతానం అయిపోయారు. పాపము చేసిన వారి మీదనే కదా వారి శవములు అరణ్యములో రాలిపోయెను. చివరికి వారికి ప్రాప్తించిందేంటి? వాగ్దత్త దేశంలో అడుగు పెడదామని బయలుదేరారు. గంపెడు ఆశలతో బయలుదేరారు. కానీ పాపమును వదలలేకపోయారు. ఏమండి? ఐగుప్తు దేశంలో నుండి గంపెడు ఆశలతో బయలుదేరారు. పిల్ల మేక అందరినీ తీసుకుని వచ్చేశారు. బయలుదేరిపోయారు. ఎర్ర సముద్రము చేల్చబడగానే ఆశ్చర్యచకితులైపోయారు. మా వెన్నంట ఉండినటువంటి దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన బాహుబలం ఎంత గొప్పదో చూడండి అనుకుంటూ ఆశ్చర్యంగా స్తుతిస్తూ ఘనపరుస్తూ బయలుదేరారు. కానీ పాపమును విడిచిపెట్టలేకపోయారు. ఒకానొక శోధన కాలమున పాపమునకు తలొగ్గారు. విగ్రహారాధన, భయంకరమైనటువంటి వ్యభిచారం, దొంగతనం, నరహంతకులుగా వీరందరూ పాపములో ఆరితేరిపోయిన వారుగా కనిపించినప్పుడు దేవుడు వారి మీద కోపగించుకుంటున్నాడు. మీరు పరిశుద్ధులుగా ఎందుకు ఉండటం లేదు? నేను పరిశుద్ధుడనని మీకు తెలుసు. పాపమునకు నా దగ్గర చోటు లేదని మీకు తెలుసు.
సేవకులైన ఆత్మలైన, కుమారులైన ఆత్మలైన పాపము చేస్తే నా దగ్గర ఉండరని మీకు తెలుసు, ఎందుకు పాపమును విడిచిపెట్టలేకపోతున్నారని చెప్పి దేవుడు వారి మీద కోపగించాడు. 40 ఏండ్లు వారు పాపమును జరిగించారు, దేవుడు వారి మీద కోపగించాడు. ఇక చివరికి వారు పొందినది ఏంటంటే వాగ్దత్త దేశాన్ని కాదు, మరణాన్ని. వారి శవములు అరణ్యములో రాలిపోయాయి, వాగ్దత్త దేశంలో కాదు. వారి శవములు అరణ్యంలో రాలిపోయాయి. అంటే దేవుడు ఇక నిర్ణయం తీసేసుకున్నాడు, ఈ పాపము చేసినటువంటి జనులను వాగ్దత్త దేశంలో ప్రవేశింపనియ్యను. వీరి పిల్లలు అడుగు పెడతారు, కానీ ఇదిగో వీరు మాత్రం చాలా భయంకరులు, వీరు అరణ్యంలోనే చావాలి అని దేవుడు ఒక నిర్ణయం తీసేసుకున్నాడు. ఎందుకంటే పాపమునకు ప్రతిఫలం ఏంటి? మరణం. ఆ విషయాన్ని దేవుడు చెప్పాలనుకుంటున్నాడు. పాపమునకు ప్రతిఫలం జీవం కాదు. ఈరోజేదో పాపమును జరిగిస్తున్నప్పుడు చాలా సంతోషంగా, ఆనందంగా, శరీరాన్ని సుఖపెట్టేదిగా మీకు అనిపించవచ్చు. ఒక దొంగతనం కావచ్చు, వ్యభిచారం కావచ్చు, లంచగొండితనం కావచ్చు, నరహత్య కావచ్చు, పాపము ఏదైనా సరే, దేవుని ఆజ్ఞను అతిక్రమించుట ఏదైనా సరే ఈ శరీరపు బ్రతుకులో మీకు సంతోషాన్ని ఇస్తూ ఉండొచ్చు. కానీ దాని యొక్క ప్రతిఫలం, దాని యొక్క రిజల్ట్ ఏంటంటే నిత్య నాశనం, నిత్య నరకం. ఆ విషయాన్ని దేవుడు ఇశ్రాయేలీల ద్వారా ప్రపంచమంతటికీ పాఠముగా నేర్పించాలనుకుంటున్నాడు. ఇదిగో వారిని నేను నా పిల్లలుగా స్వీకరించి బయలుదేరమన్నాను, వారు ప్రయాణంలో ఉన్నారు, కానీ పాపమును విడిచిపెట్టలేదు. పాపము చేసిన జనుల మీద నా కోపం ఉంటుంది. వారి పాపమును విడిచిపెట్టకపోతే నా కోపం అలాగే వారి మీద ఉంటుంది, నా ఉగ్రత అలాగే వారి మీద ఉంటుంది. కనుక వారు అరణ్యంలోనే రాలిపోయారు, వాగ్దత్త దేశంలో అడుగు పెట్టలేదు. మరి మీరు పరలోకంలో అడుగు పెట్టాలంటే పాపమును విడిచిపెట్టాలి, గుర్తుపెట్టుకోండి అంటున్నాడు దేవుడు. మీకు నేను వాగ్దానం చేసినటువంటి నిత్య జీవములో మీరు ప్రవేశించాలంటే మీరు పాపమును త్యజించాలి, పూర్తిగా విసర్జించాలి. శరీరపు బ్రతుకును సిలువకు కొట్టాలి. ఆత్మానుసారమైన జీవితమును మీరు ప్రేమించాలి, ఆత్మానుసారమైన జీవితములో మీరు కొనసాగాలి. ఈ విషయాన్ని దేవుడు నేర్పిస్తున్నాడు. పాపము మీకేమైనా మంచి ప్రతిఫలాన్ని ఇస్తుంది అనుకుంటున్నారా? పాపము వలన మీరు చివరకు సాధించేదంటూ ఏమీ ఉండదు. పాపము వలన మీరు మరణిస్తారు అంటున్నాడు దేవుడు. ఇంకా లోతులకు వెళ్ళి మనం ఆలోచన చేయగలిగితే, నీతిమంతుడు కూడా పాపము చేస్తే దేవుని దగ్గర నిలువలేడు. ఇది అత్యంత కీలకమైనటువంటి సంగతి, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. దేవుడు పాపమును ఎంతగా ద్వేషిస్తున్నాడో చూడండి, అర్థం చేసుకోండి. నీతిమంతుడు కూడా పాపము చేశాడు అనుకోండి, నీతిమంతుడే దేవుని కార్యక్రమాలు చేస్తాడు, దేవుని కొరకు బ్రతికాడు, రక్షణలో ప్రవేశించాడు, నీతిమంతుడే. కానీ ఒకానొక బలహీన పరిస్థితుల్లో పాపము చేశాడు అనుకుందాం. నీతిమంతుడైన వాడు కూడా పాపము చేస్తే వాడు దేవుని నుండి గెంటివేయబడతాడు, దేవుని నుండి దూరం అయిపోతాడు, దేవునితో సంబంధం తెగిపోతుంది, మరణమును అతడు చేరుకుంటాడు. చూస్తారా? ఈ విషయమై వ్రాయబడిన సంగతులను చూస్తారా? దేవుడు అక్షరాల వ్రాయించాడండి మాటలు, ప్రవక్తల చేత తెలియజేశాడండి మాటలు. నీతిమంతుడైనా సరే పాపము చేస్తే నేను ఊరుకోనంటున్నాడు దేవుడు. నీతిమంతుడైనా సరే పాపము చేస్తే నేను ఊరుకోనంటున్నాడు దేవుడు. అంతెందుకు, ఇంకా లోతైనటువంటి మర్మం చెప్పమంటారా? దేవుని కుమారుడైన, అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చారు. ఆయన పాపరహితునిగా జీవించారు. ఒకవేళ ఆయనలో పాపం ఉంటే తండ్రి అయిన దేవుడు ఆయనను స్వీకరించను అనుకుంటున్నారా మీరు? లేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు శరీరధారి అయి ఉన్నటువంటి దినములలో ఎంత వేదనతో బ్రతికారో తెలుసా? ఎంత రోదన, ఎంత కష్టం ఆయన అనుభవించారో తెలుసా? పాపము లేకుండా జీవించడానికి, పాపరహితునిగా ఆయన కనిపించడానికి ఎంత కష్టపడ్డారో తెలుసా? ముందుగా ఈ వాక్య భాగాన్ని చూడండి మీరు. హెబ్రీయులకు పౌలు గారు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయము, హెబ్రీయులకు పౌలు గారు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 7వ వాక్యం నుండి చూడండి. పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వాక్యం నుండి,
శరీరధారి అయ్యున్న దినములలో కుమారుని ఆత్మ, అద్వితీయ కుమారుని ఆత్మ, యేసుక్రీస్తు ప్రభు ఆత్మ శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. నీతిమంతులకు ఆధారం యేసుక్రీస్తు ప్రభు. ఆయనే శరీరధారిగా ఉన్న దినములలో ఎంత కష్టాన్ని అనుభవించారో చూడండి. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ, అది మామూలు బాధ కాదు. ఆ శోధనను తప్పించుకోవటానికి ఆయన ఎంత కష్టపడ్డారు. నేను పాపరహితునిగా జీవించాలంతే అని ఆయన కంకణం కట్టుకున్నారు. అది అంత సులువు కాదు. పాపరహితునిగా జీవించడం అంత సులువేం కాదు. ప్రతి విషయములోనూ దేవుని వాక్యమును సరిచూసుకుంటూ దేవుణ్ణి సంతోషపెడుతూ జీవించాలి. మలినమైనటువంటి ఈ లోకములో పాపరహితులుగా జీవించడం అంటే చాలా కష్టం. కానీ ఆ కష్టాన్ని మనము భరించాలి. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి, ఏ మరణము నుండి రక్షింపగలవానికి? రెండవ మరణము నుండి, నిత్య నరకాగ్ని నుండి, నిత్య శిక్ష నుండి రక్షింపగలిగిన వానికి, తప్పింపగలిగిన వానికి ఆయన ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు. ఆయన, నీకు రెండవ మరణం లేదు నా కుమారుడా, నీవే అనేకులను రెండవ మరణం నుండి తప్పిస్తావు, రక్షిస్తావు అని చెప్పి దేవుడు ఆయనను అంగీకరించెను. అంత గొప్పగా ఆయన బ్రతికాడు. ఇంకా చూడండి క్రింది మాటలు. ఆయన కుమారుడయ్యుండియు, ఇంతకీ ఆయన ఎవరు? హోదా ఏంటి? సృష్టికర్త అయిన ఆత్మ తరువాత ఈయనే. ఆయన కుమారుడయ్యుండియు, ఆయన అద్వితీయ కుమారుడు, కుమారులలో కూడా శ్రేష్ఠుడు, అగ్రగణ్యుడు, జ్యేష్ఠుడు. ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. ఆయన కుమారుడే, వారసుడే, జ్యేష్ఠుడే. ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. నేను కుమారుణ్ణి కదా, పర్వాలేదులే, కొద్ది కాలం శరీరమందు నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకుందాం. ఈ కష్టాలు, వేదనలు, శ్రమలు ఎవరు అనుభవిస్తారు? దేవుని వాక్యాన్ని నెరవేర్చాలంటే కష్టం కదా అని ఆయన అనుకోలేదండి. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. శ్రమలకు భయపడిపోతూ ఉంటారు చాలామంది. నా తోటి క్రైస్తవ సహోదరులు, భయపడకూడదు. శ్రమల వలన విధేయతను నేర్చుకుంటాం. దేవునిలో మనం ఉన్నప్పుడు, దేవుని కొరకు మనం బ్రతుకుతున్నప్పుడు, శ్రమలు మనలను పలకరించినప్పుడు ఆ శ్రమల వలన మనము విధేయతను నేర్చుకుంటాం. చూసారా, నీతిమంతులు సైతము పాపమునకు ఎంత భయపడుతున్నారో చూడండి. యేసుక్రీస్తు ప్రభువు పాపము జోలికి వెళ్లకుండా పాపరహితునిగా జీవించారు. ఆయనలో పాపము లేదు. ఆయన అంగీకరింపబడ్డారు. దేవుని చేత ఆయన అంగీకరింపబడ్డారు. ఎందుకంటే నీతిమంతుడైనప్పటికీ, ఎన్ని నీతి కార్యములు జరిగించినప్పటికీ కొంచెము పాపము నీతిమంతుడు చేశాడంటే నీతిమంతునికి దేవునికి మధ్య దూరం పెరిగిపోతుంది. నీతిమంతుడు అనీతిమంతుడు అయిపోతాడు. దుష్టుని వెంబడించిన వాడైపోతాడు. సర్పసంతానం అయిపోతాడు. ఇప్పుడు ఈ సందర్భమై దేవుడు ప్రవక్తల చేత పలికించినటువంటి మాటలను చూడండి. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 26వ వాక్యాన్ని చూడండి. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 26వ వాక్యం. నీతిపరుడు ఎవరండి? ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? నీతిపరుడు, అనీతిపరుడు కాదు. ఇక్కడ మన సబ్జెక్టు అనీతిపరుడు కాదు, నీతిపరుడు. ఒక నీతిపరుడు తన నీతిని విడిచి నీతిలో ఉండి 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 బోరు కొట్టేసింది ఒక నీతిమంతునికి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, నీతిలో ఉండి 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 బోరు కొట్టేసింది. ఏం చేస్తాం? దేవుని కార్యక్రమాలు ప్రతినిత్యం ఏం చదువుతాం? పరిశుద్ధ గ్రంథాన్ని ఏం వింటాం? దేవుని వాక్యాన్ని. లోకంలో చాలా మిస్ అయిపోతున్నాం. కనుక ఈ పరిశుద్ధ జీవితం బోరు కొట్టేసింది, కాస్త అపవిత్రతలోనికి వెళ్ళి వద్దాం అని అనుకున్నాడు అనుకోండి ఒక నీతిమంతుడు, ఒక నీతిమంతురాలు. ఏం జరుగుతుందో చూడండి. నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఎడల,
నీతిపరుడు కూడా పాపము చేసే అవకాశం ఉంది. కనుక నీతిపరుడు ఒకవేళ పాపము చేస్తే దుర్మార్గుని సంగతి ఇంక సరే, దుర్మార్గుడు మొదట నుండి పాపంలోనే ఉన్నాడు. అంటే దేవుని వాక్యమును కనీసం చూడనివాడు, విననివాడు, పట్టించుకోనివాడు, దేవుని కోసం అస్సలు బ్రతకనివాడు, వాడు దుర్మార్గుడు. ఇక దుర్మార్గతలోనే ఉన్నాడు. వాడి గురించి చెప్పాల్సిన అవసరం ఏముంది? వాడు సర్పసంతానం, ముదిరిపోయిన సర్పం అది. ఒకవేళ నీతిమంతుడైన వాడు కూడా ఏదో ఒక సందర్భంలో పాపము జరిగించి పాపాత్ముడుగా మారిపోతే, నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఎడల అతడు దానిని బట్టి మరణము నొందును. ఏ మరణం? భూమి మీద ఈ శరీరాన్ని విడిచిపెట్టేటువంటి ఈ మరణాన్ని గురించి దేవుడు మాట్లాడటం లేదు. నిత్య శిక్ష, నిత్య వేదన, నిత్య నరకాగ్ని, దానిని దేవుడు మరణము అంటున్నాడు. రెండవ మరణము. ఇవన్నీ కూడా ఆత్మకు సంబంధించిన సంగతులు. భూమి మీద శరీరాన్ని విడిచిపెట్టడం అనేది ఆత్మకు మరణం కాదు కదా. భూమి మీద శరీరాన్ని విడిచిపెట్టడం అనేది ఆత్మకు మరణం కాదు. మొదటి పాఠం నుండి మీకు చెబుతున్నాను. ఈ మాడ్యూల్ అంతా కూడా ఆత్మలకు సంబంధించినటువంటి మాడ్యూల్. ఇక్కడ దేవుడు మరణమును దేనికి సంబంధించినదిగా చూపిస్తున్నాడు? ఆత్మకు సంబంధించినదిగా. నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేస్తే అతడు మరణిస్తాడు, అంటే నిత్య నరకాగ్నికి పోతాడని అర్థం. ఈ భూమి మీద చివరి వరకు నీతిమంతులుగా ఉన్నటువంటి వారు సైతము దేహాన్ని విడిచిపెట్టాలి. ఈ మరణము, మొదటి మరణం అందరికీ సంభవిస్తుంది. నీతిమంతులకైనా అనీతిమంతులకైనా మొదటి మరణం అనేది సంభవిస్తుంది. కానీ రెండవ మరణం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రెండవ మరణం ఆత్మకు సంబంధించినది. శరీరం ఉండదు అక్కడ, ఆత్మ ఉంటుంది, ఆత్మకు సంబంధించింది. ఆ మరణాన్ని తప్పించుకోవాలంటే నీతిమంతుడు ఎక్కడ కూడా పాపం చేయకూడదు. ఎందుకంటే పరిశుద్ధుడైన దేవునికి పాపం అంటే గిట్టదు. పాపము చేసావా, నీవు అపవాది సంబంధివే అంటున్నాడు దేవుడు. నువ్వు అపవాది సంబంధవే, నా కుమారుడు కావు, నువ్వు నా లోకానికి రాకూడదు అంటాడు దేవుడు. అర్థమవుతుందా మీకు? కనుక నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఎడల అతడు దానిని బట్టి మరణము నొందును. తాను పాపము చేయుటను బట్టియే కదా అతడు మరణము నొందును. ఎందుకు మరణం నొందుతున్నాడు? ఊరకనేనా? ఎటువంటి కారణం లేదా? తాను పాపము చేయుటను బట్టియే కదా అతడు మరణము నొందును. కనుక నీతిపరుడైనా సరే పాపము చేస్తే దేవుని నుండి దూరం అయిపోతాడు, మరణము నొందుతాడంటే నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతాడు. అలాగే యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 18వ వాక్యాన్ని కూడా చూడండి. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 18వ వాక్యం. నీతిమంతుడు, మరలా సబ్జెక్ట్ అతడే, నీతిమంతుడే, దుర్మార్గుడిని గూర్చి కూడా కాదు. ఇక్కడ దుర్మార్గుడు ఎలాగూ నరకానికి పోతాడు. ఇక్కడ సబ్జెక్ట్ నీతిమంతుడు. నీతిమంతుడు ఒకవేళ పాపం చేస్తే, నీతిమంతుడు పాపము చేయకుండా ఉంటే నో ప్రాబ్లం, అతడు దేవుని సన్నిధికే వెళ్తాడు. నీతిమంతుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఎడల ఆ పాపమును బట్టి అతడు మరణము నొందును. చెప్పేశాడు దేవుడు, పదే పదే దేవుడు వ్రాయించేశాడు. నీతిమంతుడు తన నీతిని విడిచి పాపము చేస్తే ఆ పాపమును బట్టి అతడు మరణము పొందును. ఎటువంటి సందేహం లేదు. కనుక పాపమునకు ఇప్పుడు మనం ఎంత భయపడాలి చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువే మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి ఆయనకు భయభక్తులు కలిగి జీవిస్తే మరి మనం ఇంకెంత గొప్పగా బ్రతకాలి చెప్పండి. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకుంటే మనం ఇప్పటికే పాపాత్ములమే, ఇప్పటికే దేవుని నుండి దూరం అయిపోయామే. మరి మనం ఇంకెంత జాగ్రత్తగా ప్రభువు రక్షణను అందిపుచ్చుకొని దేవుని దగ్గర వినమ్రతతో లోబడి భయభక్తులు చూపిస్తూ దేవుని కొరకు బ్రతకాలి. ఒక్కసారి ఆలోచన చేయండి. ఏ పాపము జోలికి మనం వెళ్ళకూడదు. దేవుని ఆజ్ఞను అతిక్రమించే ఏ పాపము జోలికి కూడా మనం వెళ్ళకూడదు. దేవుని కొరకే మనం బ్రతకాలి. ఎందుకంటే దేవుని దగ్గర అపరిశుద్ధతకు తావు లేదు, చెడుతనమునకు చోటు లేదు. ఒకవేళ మనిషి పాపము చేస్తే దేవుని కోపము ఆ మనిషి మీద నిలుచును. కనుక పాపమును ద్వేషించండి, పాపమును విసర్జించండి, పాపపు బ్రతుకును సిలువకు వేసుకోటండి, పాత జీవితమును సిలువకు వేసుకోటండి. ఇక మరలా దాని వైపు చూడొద్దు. ఈరోజు అనేక మంది
దేవుని యందు విశ్వాసం ఉంచి కూడా మరల లోకంలోనికి వెళ్ళిపోతున్నారు, లోకాశలలో పడిపోతున్నారు. ఒక్కసారి నాగటి మీద చెయ్యి వేశారంటే వెనుక తట్టు చూడకూడదు, లోకము వైపు చూడకూడదు. అలా చూసిన పిదప మీరు దేవునికి దూరం అయిపోతున్నారు, అపవాదికి పిల్లలైపోతున్నారు. గుర్తుపెట్టుకోండి. పాపము చేస్తూ మీరు పరలోకంలో ప్రవేశించలేరు. పాపమును విడిచి పరిశుద్ధతలో మీరు కొనసాగుతూ చివరి వరకు ఆ నీతిని కాపాడుకుంటేనే మీరు పరలోకంలో అడుగుపెట్టగలరు. పాపమునకు ఫలితం ఏమిటో దేవుడు చాలా స్పష్టంగా తెలియజేశాడండి. పాపమునకు ఫలితము మరణము. ఆ మరణం ఏమిటి అంటే, ఇదిగో ఈ భూమి మీద శరీరాన్ని విడిచిపెట్టేటువంటి ఈ మరణమును గూర్చి కాదు దేవుడు చెబుతున్నది, రెండవ మరణము. మనిషి యొక్క పాపమునకు, మనిషి చేసినటువంటి పాపపు క్రియలకు ఫలితము రెండవ మరణము, అంటే నిత్య నరకాగ్ని. ఆ నిత్య నరకాగ్ని నుండి మనిషి ఆత్మ తప్పింపబడాలంటే నీతి మార్గములో మనిషి చివరి వరకు నడుచుకోవాలి. పాపము యొక్క పర్యవసానమును దేవుడు వ్రాయించాడు. చూడండి, పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వాక్యాన్ని జాగ్రత్తగా మీరు చూడండి. పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వాక్యం, ఎలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. అదే రెండవ మరణం, అదే నిత్య శిక్ష, అదే అపవాదిని వెంబడించిన దురాత్మల సమూహమునకు నిర్ణయింపబడినటువంటి నిత్యాగ్ని. కుమారులైనటువంటి ఆత్మలు ఎప్పుడైతే పాపము చేస్తారో, పాపము చేసినటువంటి కుమారుల ఆత్మలు సర్ప సంతానముగా, సర్పములుగా మారిపోతూ ఆ పాపము వలన వచ్చే జీతము మరణమును వారు కొని తెచ్చుకుంటున్నారు. ఆ మరణము నిత్య నరకాగ్ని. చాలామంది మరణం అంటే ఇక్కడ మరణం అనుకుంటాడు. ఇక్కడ మరణం అందరికీ వస్తుంది, నాకు మీకు అందరికీ వస్తుంది ఇక్కడ మరణం. ఎందుకంటే ఈ మరణం సంభవించకపోతే మనం దేవుని యొద్దకు ఎలా వెళ్తాం? ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మగా దేవుని యొద్దకు వెళ్ళాలంటే మరణం సంభవించాలి. మరణములోపు నీతిక్రియలను జరిగించుకోవాలి, పరిశుద్ధతను మనము కాపాడుకోవాలి. అయితే పాపము చేసినటువంటి వారు ఇదిగో మరణమును ప్రతిఫలముగా పొందుతారు, జీతముగా పొందుతారు. ఆ మరణము రెండవ మరణము. మరి ఇప్పుడు మాకు ఆ మరణమును తప్పించుకునే అవకాశం ఏమిటి అనగానే, మహాప్రభువు నన్ను కాపాడండి, నన్ను రక్షించండి, ఇప్పుడు నాకు అర్థమైంది, మనోనేత్రములు తెరుచుకున్నాను, పాపపు జీవితంలో నుండి నేను ఇక బయటకు వచ్చేద్దాం అనుకుంటున్నాను, ఆ జీవితమునకు స్వస్తి చెబుదాం అనుకుంటున్నాను, ఇక నేను అపవాదిని వెంబడించను, వాని దురాత్మల సమూహమును వెంబడించను, ఇక నేను ప్రభువును వెంబడిస్తాను, నేను పరిశుద్ధతను ప్రేమిస్తాను, పరిశుద్ధాత్మ సహవాసంలో ఉంటాను అని మీరు అడిగితే అప్పుడు దేవుడు అంటున్నాడు, చూడండి, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. దేవుడు మీకు కృపావరమును దయచేశాడు. ఈ కృపావరము అపవాదికి లేదు, పాపము చేసిన అపవాదికి లేదు, అపవాదిని వెంబడించిన దురాత్మల సమూహమునకు ఈ కృపావరము లేదు. మరి ఎవరికి ఉంది ఇప్పుడు అవకాశం? కుమారుని ఆత్మలకు ఉంది, అంటే మనుష్యుల ఆత్మలకు ఉంది. ఎందరైతే నరుల ఆత్మలుగా పాపము చేసి అపవాదిని వెంబడిస్తున్నారో వారికి దేవుడు ఒక ప్రకటన జారీ చేస్తున్నాడు, ఇదిగో మీ కొరకు ఒక కృపావరము కనిపెట్టుకునుంది. బ్రతికింపబడతారా? మరణమును తప్పించుకుంటారా? దేవుడు అనుగ్రహించే ఈ కృపావరమును పొందటానికి సిద్ధపడతారా? అయితే చూడండి, దేవుని కృపావరము ఎక్కడుంది? ఆ కృపావరము ఎలా దక్కుతుంది? మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. అంటే యేసుక్రీస్తు ప్రభువును మీరు రక్షకునిగా స్వీకరించి అంగీకరించి ప్రభువులో మీరు బాప్తిస్మము పొంది దేవుని రాజ్యంలో చేర్చబడి దేవుని కొరకు బ్రతుకుచూ ఉంటే మీకు ఆ కృపావరము అనుగ్రహింపబడుతుంది. ఆ బ్రతుకును చివరి వరకు కాపాడుకుంటే నిత్య జీవములో మీరు ప్రవేశిస్తారు. చూసారా? అపవిత్రాత్మ, పాపము చేసిన నరుల ఆత్మలు రక్షింపబడేటువంటి అవకాశాన్ని చివరికి మనకు దేవుడు చూపిస్తున్నాడు. వారు ఇలాగే ఉండిపోతే, అనగా వారు పాపము చేసినటువంటి నరుల ఆత్మలుగానే ఉండిపోయి మరణిస్తే, దేహమును విడిచిపెడితే వారు రెండవ మరణంలోనికి వెళ్ళిపోతారు, నిత్యాగ్నిలోనికి తరలింపబడతారు.
ఎటువంటి సందేహం లేదంటున్నాడు దేవుడు. అయితే మీరు పాపమును విడిచిపెట్టి పశ్చాత్తాపపడి హృదయమందు పొడవబడిన వారై, ఇక మీదట నేను దేవుని కొరకే బ్రతుకుతాను, నా కన్న తండ్రి దగ్గరకు నేను వెళ్ళాలి తప్ప ఆ సేవకుడి దగ్గరికి కాదు, ఎదురు తిరిగినటువంటి పాపము చేసినటువంటి ఆ దురాత్మల యొద్దకు కాదు, ఆ నిత్య శిక్షలోనికి నేను వెళ్ళకూడదు. అది భయంకరమైనటువంటి లోకము. కనుక దేవుడు నాకు అనుగ్రహించిన కృపావరము యేసుక్రీస్తునందు నిత్య జీవము కనుక నేను ప్రభువును రక్షకునిగా అంగీకరిస్తున్నాను అని చెప్పి వెంటనే మీరు మారు మనస్సు నొందిన వారై, బాప్తిస్మమును తీసుకున్న వారై దేవుని రాజ్యంలో చేర్చబడితే దేవుని కొరకు బ్రతికే అవకాశం మీకు కలుగుతుంది. పరిశుద్ధాత్మ సహవాసంలో మీరు జీవించే అవకాశం కలుగుతుంది. అంతము వరకు ఆ రక్షణను మీరు కాపాడుకోగలిగితే, అంటే మీ తుది శ్వాస వరకు, మీ చివరి క్షణం వరకు ఆ రక్షణను మీరు పదిలంగా కాపాడుకోగలిగితే, కాపాడుకోవడంలో ఎంతో కష్టాన్ని అనుభవించవలసి వస్తుంది. మనకు దేవుడే మరలా సహాయాన్ని అనుగ్రహిస్తాడు. ఆ కష్టాన్ని అనుభవించడానికి కూడా దేవుడే మనకు సహాయాన్ని దయచేస్తాడు. అలా ఆ విధముగా పరిశుద్ధతను మనము ప్రేమించి కాపాడుకోగలిగితే మరణించిన తరువాత దేవదూతల ఆహ్వానమును అందుకున్న వారమై ఆత్మగా నిత్య జీవమును మనం స్వతంత్రించుకుంటాం. ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలనే ఆలోచన మీలో ఏమాత్రం ఉన్నా పాపమును విడిచిపెట్టండి. నేను దేవునికి కుమారునిగానే ఇక మీదట జీవించాలనేటువంటి ఆలోచన మీలో ఏమాత్రం ఉన్నా ఇక మీదట పాపము జోలికి వెళ్ళకండి. దేవుని కొరకే నిలబడండి. ఉన్నది, మిగిలినది ఇంకా చాలా కొద్ది జీవితకాలం, చాలా కొద్ది జీవితకాలం. చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. రోగాలు మనుషులను కబలిస్తున్నాయి. ఎన్నెన్నో ప్రమాదాలు మనుషులను కబలిస్తున్నాయి. మనుషుల యొక్క ఆగడాలు పెచ్చిమీరుతున్నాయి. కనుక ఇంతటి ఆపత్కాలంలో, ఇంతటి భయంకరమైనటువంటి పరిస్థితులలో ఏదో బ్రతికేద్దాం, ఏదో చాలా సంవత్సరాలు జీవించేద్దాం, సుఖించేద్దాం, ఆనందించేద్దాం అనుకుంటే కుదరని పని. వెంటనే మారు మనస్సు పొందండి. వెంటనే పశ్చాత్తాపపడండి. మీకు దేవుడు అనుగ్రహించిన ఈ కృపావరాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కోల్పోకండి. దయచేసి కోల్పోకండి. పాపమును విడిచి దేవుని కొరకు నిలబడి ఇక మీదట దేవుని చిత్తమును నెరవేర్చటానికి శపథం చేయండి. ఆ శపథాన్ని నిలబెట్టుకోండి. చివరి వరకు నిలబెట్టుకోండి. నీతిపరుడు పాపము చేస్తే కూడా దేవుడు నీతిపరుడిని తోసేస్తున్నాడు. పాపము ఆయన దగ్గర పనికిరాదు. పాపము చేసినవాడు ఆయన దగ్గర ఉండటానికి వీలు లేదు. కనుక పాపమును మీరేమాత్రము ప్రేమించకుండా, దరిని చేరనీయకుండా యేసుక్రీస్తు ప్రభువులో పరిశుద్ధమైనటువంటి జీవితమును చివరి వరకు కాపాడుకుంటారని హృదయపూర్వకంగా నేను విశ్వసిస్తూ మిమ్మల్ని అందరినీ పరిశుద్ధులుగా ఉండుటకు, పరిశుద్ధులుగా చివరి వరకు ఆ జీవితమును కాపాడుకొనుటకు కోరుకుంటూ ఈ పాఠ్యాంశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహిమాన్వితుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, ఉన్నతమైనటువంటి సంగతులను వాక్యము ద్వారా మాకు నేర్పించినందుకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము. దేవా, పాపము ఎంత భయంకరమైనదో, పాపము చేసినవాడు అపవాది సంబంధి అయి మీకు ఎలా దూరం అయిపోతున్నాడో మీరు మాకు వివరించారు. ఎట్టి పరిస్థితులలోనూ నాయన పాపమును మేము ప్రేమించకుండా, పాపము మీద తండ్రి మేము ఆశను పెంచుకోకుండా, పాపము జోలికి వెళ్లకుండా, పాపము వైపు ఏమాత్రము తండ్రి మేము చూడకుండా పరిశుద్ధతను ప్రేమించగలుగుటకు, పరిశుద్ధతలో నిత్యకాలము నిలువగలుగుటకు, మీ వాక్యమును శిరస వహించి ముందుకు కొనసాగగలుగుటకు మాకు సహాయమును దయచేయండి. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మీరు దయచేసినటువంటి ఈ రక్షణ కొరకై, మీరు అనుగ్రహించిన కృపావరము కొరకై మేమెంతగానో సంతోషిస్తూ, ఆ ధన్యతను మేము పొందుటకు మీరు కృప చూపిన దానిని బట్టి మిమ్మును కీర్తిస్తూ ఘనపరుస్తూ, మీరు దయచేసిన రక్షణను అంతము వరకు స్థిరముగా చేపట్టగలగటానికి మాకు సహాయము చేయమని మిమ్మల్ని కోరుకుంటూ, తండ్రి, ఈ ప్రార్థనలో ఏకీభవించినటువంటి మీ బిడ్డలందరూ
పాపము చేసినటువంటి నరుల ఆత్మల వలె నిత్య నరకాగ్నికి తరలిపోకుండా నిత్య జీవమును స్వతంత్రించుకుని మీ పిల్లలుగానే బ్రతకగలగటానికి మంచి నిర్ణయములు తీసుకునే నిమిత్తము సహాయము చేయమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడును మా కొరకు నిత్య జీవమును సిద్ధం చేస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.